ఈ ఎన్ బ్లాక్ అలాట్మెంటు మనకేమైంది, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 కింద రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రానికి ఎన్ని నీళ్లు అని కేటాయించడం జరిగింది. మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయించారు. సో కర్ణాటకకి ఇచ్చినటువంటి 734లో అప్పర్ కృష్ణా ప్రాజెక్టుకు వారు గతంలో 155 టీఎంసీలు కేటాయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమని డిపిఆర్లో 2 ప్రతిపాదనలు వారు డిపిఆర్లో పెట్టినారు. ఏం చెప్పినారంటే, మేము మా దగ్గర ఉండేటువంటి మలప్రభ ప్రాజెక్టు కానీ ఘటప్రభ ప్రాజెక్టులో అక్కడ తగ్గించుకుంటాము, ఇక్కడ పెంచుకొని అప్పర్ కృష్ణాలో 173 టీఎంసీలు వాడుకుంటాం అనేటువంటి మాటను కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కూడా వారు పెట్టడం జరిగింది. ఇంకో మాట ఏమన్నారు వాళ్ళంటే, మోడర్నైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ కింద మాకు సేవింగ్స్ ఉన్నాయి. గతంలో మేము అప్పర్ కృష్ణా ప్రాజెక్టులో ఇరిగేషన్ ఇంటెన్సిటీ 115 పెట్టుకున్నాం, దాన్ని 100కు తగ్గించుకోవడం ద్వారా మాకుండేటువంటి సేవింగ్స్ నుంచి ఎర్స్ట్వైల్ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాయచూర్, గుల్బర్గా జిల్లాల్లో ఈ నీటిని వినియోగించుకుంటామని చెప్పి వారి ఉత్తర్వులలో వాళ్ళు రాసుకున్నారు. అవన్నీ మేము తెప్పించి చూడడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అధ్యక్ష, రాష్ట్రాలుగా మనకు కూడా ఉన్నది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకు భీమాకు 20 టీఎంసీల నీళ్లు కేటాయించుకున్నాం. అప్పుడు ఎట్లా కేటాయించినాము? కృష్ణా డెల్టా ఆధునీకరణలో మాకేవో నీళ్లు మిగులుతున్నాయి, ఆ 20 టీఎంసీలను తీసుకొచ్చి భీమాకి ఇస్తాము, 9 టీఎంసీలు ఆ సేవింగ్స్లో నుంచి పులిచింతలు కడతాం, 29 టీఎంసీలు అక్కడ సేవింగ్ను రీఅలొకేషన్ విత్ ఇన్ ద స్టేట్ ఆ రోజుల్లో మనం చేసుకున్నాం. సో ఇప్పుడు కర్ణాటక కూడా ఆ రకమైనటువంటిదే పెట్టి మాకు ఆల్రెడీ దీనికి సిడబ్ల్యూసీ అనుమతులు అన్నీ ఉన్నాయి, మేము ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకొని ముందుకు పోతున్నాం అనే విధంగా చెప్పింది. కానీ ఏది ఏమైనా మనకు మాత్రం తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఎట్లా జరుగుద్దంటే, వాళ్ళు నిజంగా సేవింగ్స్ చేస్తున్నారా, ఎంత ఆయకట్టు వాడుతున్నారు, ఎంత నీరు తీసుకుంటున్నారు, ఈ పై రాష్ట్రాల మీద మనకు ఎలాంటి యాజమాయిషి లేకుండా పోతా ఉంది. పై రాష్ట్రాలు ఇష్టం ఉన్నట్టుగా ఇవి కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా మనం అసలు దాని మీద కోల్పోతున్నాం. టెక్నికాలిటీ కోసం, క్లియరెన్స్ల కోసం, పర్మిషన్ల కోసం వాళ్ళు మాకు సేవింగ్స్ ఉన్నాయంటున్నారు, ఈ ప్రాజెక్టులో తగ్గించి ఆ ప్రాజెక్టులో వాడుతున్నామంటున్నారు. కానీ దేంట్లో ఎంత వాడుతున్నారు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వంగా మనకు లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న మనకు ఒక ఆశాకిరణం ఏం కనబడుతుందంటే, బచావత్ తన అవార్డులో ఒక మాట చెప్పినాడు. ఏం చెప్పిందంటే, మొత్తం ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఆ రోజు అవార్డు రాసినప్పుడు 3 రాష్ట్రాలు, రేపు 4 రాష్ట్రాలు మనం ఇప్పుడు. సో ఈ 3 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ కానీ, వచ్చినటువంటి నీటిని ఎంత మేరకు వినియోగిస్తున్నారు, ఎంత వినియోగిస్తున్నారు అనడానికి ఒక బోర్డును ఒకటి కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కృష్ణా వాటర్ డెసిషన్ ఇంప్లిమెంటేషన్ బోర్డ్, కృష్ణా వాటర్ డెసిషన్ ఇంప్లిమెంటేషన్ బోర్డ్. ఈ బోర్డు వస్తే మనకు కొంతైనా సమాచారం ఉంటుంది. ఆ బోర్డులో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఒక చీఫ్ ఇంజనీర్ సభ్యుడిగా ఉంటాడు, అన్ని రాష్ట్రాల నుంచి ఉంటారు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ బోర్డు నడుస్తుంది. అప్పుడు మనకు అట్లీస్ట్ మానిటరింగ్లో కొత్తైనా మనకు సే దొరికే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏమైందంటే, బ్రిజేష్ కుమార్ అవార్డు సుప్రీంకోర్టులో స్టేలో ఉంది. అది అమల్లోకి వస్తే, ఫోర్స్లోకి వస్తే ఆటోమేటిక్గా ఈ బోర్డు కూడా ఫంక్షనింగ్లోకి వస్తుంది. ఒకసారి బోర్డు ఫంక్షనింగ్లోకి వస్తే కనీసం కొంతైనా మనం ఆ రాష్ట్రాలు వాడుకునేటువంటి నీటి వినియోగం మీద కొంత నియంత్రణను సాధించగలుగుతాం, మానిటరింగ్ చేసి మనం ప్రశ్నించగలిగే పరిస్థితి ఉంది. సో ఈ రకంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఫర్దర్ కూడా మనం దీంట్లో నిజంగా వాళ్ళు కరెక్ట్గా వాడుతున్నారా, చెప్పిన దానికి లోబడి ఉన్నారా అనేటువంటి విషయాలను మరింత లోతుగా అధ్యయనం చేయడం కోసం మన ఇంటర్ స్టేట్ వాటర్ బోర్డు, మన చీఫ్ ఇంజనీర్ గారిని ప్రత్యేకంగా దీని మీద దృష్టిలో పెట్టినాం. ఉదాహరణకు అంటే ఈ పాత్రని చెప్పడానికి, కృష్ణా భాగ్య జల నిగమ్ లిమిటెడ్ ప్రాజెక్ట్స్ అంటే వాళ్ళ దగ్గర బోర్డ్స్ ఉన్నాయి. ఆ బోర్డు కింద మీరు చూస్తే 2012-13లో వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. 2012-13లో 2012-13లోనే ఈ స్కీమ్కు రామ్తల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద టార్గెట్ 26,200 ఎకరాలు పెట్టుకొని వాళ్ళు పనిచేసినారు. అదేవిధంగా తిమ్మాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2012-13లోనే 20,100 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకొని అప్పుడే వాళ్ళు పనులు చేసినారు. ఇది వాళ్ళ బోర్డు యొక్క రిపోర్ట్స్. సో అటు మొత్తంగా ఇది సరే ఏ ప్రభుత్వ హయాంలో అయింది, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయింది అని నేనేదో, ఎవరి ప్రభుత్వ హయాంలో ఉన్నా గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. రాష్ట్ర ప్రభుత్వంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దృష్ట్యా ప్రతి నీటి చుక్క కూడా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అందుకోసం మేము కూడా చాలా సీరియస్గా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు సిడబ్ల్యూసీతోని ఇటు కర్ణాటకతో మాట్లాడుతూ పూర్తి స్థాయిలో మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంది.
ఈ పరివాహక ప్రాంతం అధ్యక్ష మనది 52,212 కిలోమీటర్లు.